కడప జైలులో దేవిరెడ్డి చైతన్యరెడ్డి తనను ప్రలోభాలకు గురి చేయడం వాస్తవమని వివేక హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి తెలిపారు. జైల్లోని సీసీ ఫుటేజ్ బయటకు తీయాలని డిమాండ్ చేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే వివేక హత్య జరిగిందన్నారు. ఎంపీ టికెట్ కోసమే వివేకాను హతమార్చారని దస్తగిరి మరోమారు స్పష్టం చేశారు. జైలు అధికారుల తీరుపై సిబిఐని ఆశ్రయిస్తానని, కడప జైల్లో ప్రలోభాలపై సిబిఐ ఎస్పీకి లేఖ రాశారని, జైల్లో సీసీ కెమెరాలు పనిచేసేలా చూసే బాధ్యత అధికారులేదని తెలిపారు. ఇక పులివెందుల కౌన్సిలర్ రాజశేఖర రెడ్డి కూడా తన భార్యను బెదిరించారని ఆరోపించారు. వివేక హత్య చేయించిన వాళ్లే ఇప్పుడు నాపై బురద జల్లుతున్నారని దస్తగిరి వెల్లడించారు. జైల్లో కలవనేకోకుండా అనుమానితుడిగా ఉన్న బీటెక్ రవి గారినే కలవద్దు, మాట్లాడకూడదు మీరు అని చెప్పినప్పుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారి కుమారుడిని చైతన్య రెడ్డి గారిని ఎట్లా అలౌ చేస్తారు లోపలికి? ఏ విధంగా అలౌ చేస్తారు? అంటే వాళ్ళకి తెలియదా ఎవరు లోపల ఉన్నారు, ఏం కథ అనేది? ఇంకోటి కూడా, లోపల సీసీ ఫుటేజ్ భద్రతలో పెట్టినామని నిన్న సాక్షి పేపర్లో చూసిన. ఇప్పుడు నేను అడుగుతాండా, నేను అక్టోబర్ 31వ తారీఖు నుంచి నేను రిలీజ్ అయ్యేంత వరకు వాళ్ళు ప్రతి ఒక్క రోజు వీడియో భద్రపరచాలి, అంటే ఫీడ్ చేసుకోవాలి. వాళ్ళు ఎందుకు ఫీడ్ చేయలేదు అనేది నేను